మున్సిపాలిటీకి త్వరలోనే ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. గుంటూరు డివిజన్ల విభజన ప్రక్రియ ప్రారంభమైందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ముసాయిదాపై 21 అభ్యంతరాలను కమిషనర్ కి ఇచ్చామన్నారు. తాము న్యాయమైన అంశంలను లేవనెత్తామని వివరించారు. తమ అభ్యంతరాలపై కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూస్తామని తెలిపారు. కమిషనర్ తమ అభ్యర్థనపై ఏదో రకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఆదివారం సాయంత్రం వరకు అభ్యంతరాలు ఇచ్చేందుకు సమయం ఉందని, ఇంకా ఏమైనా అభ్యంతరాలు వస్తే కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. 21 అభ్యంతర పత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోబోతున్నాం. అంటే 21 అబ్జెక్షన్స్ న్యాయమైనవని భావించి మేము ఇవ్వడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు స్పీకింగ్ ఆర్డర్, మీరు ఇచ్చిన దాన్ని ఈ రకంగా చేశామనో, లేకపోతే మీరు ఇచ్చింది సాధ్యపడదనో ఏదో ఒకటి తప్పనిసరిగా రూల్ ప్రకారం ఒక ఆర్డర్ను పాస్ చేయాలి. 21 వాటి మీద కూడా. గుంటూరు మున్సిపాలిటీకి త్వరలోనే ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందని, ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందని తెలిపారు.